ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 570 నామము మైత్రి దివాసన లభ్య. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ లలిత సహస్రనామము 570 మైత్రి దివాసన లభ్య. ఇది 8 అక్షరములతో నామము అని చెప్పుకోవాలి. మైత్రి దివాసన లభ్య నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. శ్రీమాత్రే నమః. మైత్రి స్నేహము ఆది మొదలైన వాసన సంస్కార బీజముల ద్వారా లభ్య పొందుతున్నది. మైత్రి కరుణ మోదిత ఉపేక్ష అనే సంస్కార బీజాలకు మైత్రి దివాసన చతుష్టయము అంటారు. వీటిని గురించే భగవద్గీతలో గీతాచార్యుడు అద్వేష్ట సర్వ భూతానాం మైత్రాం కరుణ ఏవచ అన్నాడు. సర్వజీవుల యందు ద్వేషం లేకుండా ఉండి ఈ మైత్రి దివాసన చతుష్టయము యోగా సాధకునికి ఉండాలి అని దీని అర్థము. సఖ్యభావము మైత్రిని, దయాదాక్షణ్య స్వభావము కరుణను, పుణ్యపురుష సంగత్యము ముదిత లక్షణాన్ని, దుష్టుల పట్ల ఉదాసీన వైఖరిని, ఉపేక్షను సూచిస్తాయి. ఇదే విషయము యోగా సూత్రాల్లో కూడా చెప్పబడింది. అమ్మవారు కూడా వాసన చతుష్టయం గల వారికే సులభంగా ప్రసన్నురాలవుతుంది. ఈ మైత్రిది 4 గుణాలను వాసనలు అంటారు. వాసనలు అంటే మనతో కలిసిపోయి ఉండేవి కానీ అంటనవి కానీ మనసులో వీటిని గురించిన వివరాలు విడిగా ఉంటే అవి అంటినవిగా ఉన్నట్లు లెక్క కానీ వాసనలుగా ఉన్నట్లు లెక్క కాదు. మనసులో కలిసిపోయి ఉంటేనే అవి వాసనలవుతాయి. ఉదాహరణకు మంచుగడ్డ మీద సీరా పడితే మంచుకు సీరా అంటి ఉంటుంది. నీళ్ళతో కడిగేస్తే ఆ సిరా రంగు మంచుగడ్డ నుండి వేరైపోతుంది. కానీ సిరా నీళ్ళతోనే మంచుగడ్డ తయారైతే కడిగినా తుడిచినా ఆ సిరా రంగు మంచుగడ్డ నుండి వేరైపోదు. ఇలా ఉండే లక్షణాన్ని వాసన లక్షణం అంటారు. పోట్ల తాలూకు లక్షణాలన్నీ సూక్ష్మంగా పోట్ల విత్తనంలో వాసన రూపంలో ఉంటాయి. అలాగే ఇతర విత్తనాల్లో వాటి లక్షణ తత్వాలని వాసన రూపంలో ఉంటాయి. అలాగే ప్రతి జీవిలోనూ ఆయా జీవ లక్షణాలు వాసనలుగా ఉంటాయి. ఈ వాసన సంస్కారాలను గురించి రఘువంశ మహాకావ్యంలో మహాకవి కాళిదాసు ప్రథమ సర్గలోని 20వ శ్లోకంలో ఫలమేవాచ ప్రారంభ సంస్కార ప్రక్తాన ఇవ అన్నాడు. ఇచ్చిన ప్రతిఫలాలను బట్టి వాటి ఉనికిని గుర్తించే విధంగానే మనలో వాసన సంస్కారాలు ఉంటాయి కానీ అవి బాహ్యంగా ఉన్నట్లు కనబడవు, తెలియవు అని శ్లోక భావము. ఈ మైత్రి దివాసన చతుష్టయాన్ని వైష్ణవంలో కళ్యాణ గుణాలు అంటారు. శక్తేశంలో ఉత్సాహ శక్తులని సిద్ధులని అంటారు. ఒకటి ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉచ్చాశక్తి. ఈ మూడింటిని శక్తిత్రయం అంటారు. ఈ శక్తులే కాక మళ్ళీ వేరువేరుగా సిద్ధులు ఉంటారు. వీరిలో 1000 మంది సైన్యం అయితే 33 మంది సేనా నాయకుల లాంటి వాళ్ళు ఉంటారు. ఈ 33 సేనా నాయకులనే సిద్ధులు అంటారు. సౌఖ్యంలో వీళ్ళని 33 కోట్ల దేవతలుగా చెబుతారు. ఈ 33 సిద్ధులలో మిత్రుడు కూడా ఒకడు. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి 1033 మంది ఉంటారు. త్రయత్రియసహస్రాని మిత్రుని భార్యని మైత్రి అని, జైత్రుని భార్యని జైత్రి అని, చైత్రుని భార్యని చైత్రి అని సంకేతిస్తారు. ఇలా ఈ సంకేత నామములతోనే ఈ వాసనలను అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కాశ్మీర తంత్రంలో ఇంకా విపులంగా చెప్పబడతాయి. మైత్రి మొదలైన వాసన చతుష్టయము గలవారిచే పొందబడుతుందని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
మైత్రీ కరుణ ముదితోపేక్ష చేతి చతురస్ర వాసన సుఖేషు మైత్రీ దుఃఖాషు కరుణ పుణ్యేషు ముదిత పాపిష్యోపేక్ష ఇతి వ్యవస్థితః ఇతి విష్ణు భగవతే ప్రసిద్ధः ఏతా చిత్తస్య శోధికా తదుక్తం అభియుక్తః మైత్రీ దిచిత్త పరిక్రమ విధేయ విద్యా క్లేశ ప్రహణోమిహ లబ్ధ బీజయోగ ఖ్యాతించ చతుష్ట పురుషార్థ తియగమ్య వాచంతి తమాపి సముద్రభృతో నిరోధతం ఇది తదా చ యోగసూత్రమాపి మైత్రీ కరుణ ముదితో పేక్షణం సుఖదుఃఖ పుణ్య విషయానాం భావనాత చిత్త ప్రసాదం ఇతి హియ సుఖాదిశ్యద్వందత ప్రతిపాదిత ఇది రాజమార్థండ మైత్రిభిశ్చాస్త్రుభి వాసనభి వల్లభాయ. శ్రీమాత్రే నమః. మైత్రి లేక స్నేహము మొదలగు వాసనలచే పొందదగినది, తెలుసుకొనదగినది మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని వాసనలు 4 కలవు. సుఖవంతుల యందు మైత్రిని చూపవలెను, దుఃఖము గలవారి యందు కరుణ చూపవలెను, పుణ్యాత్ముల యందు ముదిత సంతోషమును చూపవలెను, పాపాత్ముల యందు ఉపేక్ష చూపవలెను. ఈ 4 వాసనలు ఇట్లు నిర్ధారణ చేయబడినట్టు విష్ణు భాగవతమందు ప్రసిద్ధంగా గలవు. వీనిని అభ్యసించినచో చిత్తము శుద్ధమగును. పెద్దలి విషయములను గురించి ఇట్టు చెప్పిరి. మైత్రి మున్నగునవి చిత్తశుద్ధికి సాధనములు. వానిని తెలిసి ఆచరించినట్ల వాళ్ళు క్లేశములను విడిచిపెట్టుచున్నారు. తర్వాత సాలంబన ధ్యానయోగమును పొందుచున్నారు. పిమ్మట ప్రకృతి పురుషులను తెలుసుకొనుచున్నారు. అనంతరము పరమాత్మ ఈ ప్రకృతిని పురుషుల కంటే భిన్నమైన వారును జ్ఞానమును పొందుచున్నారు. పిమ్మట సమాధిని పొంది వృత్తిరూపమగు జ్ఞానమును కూడా నిరోధించుటకు కోరుచున్నారు. మైత్రి మున్నగు వానిని ఆచరించినచో సోపాన క్రమమున కైవల్యము కలుగునని భావము యోగా సూత్రమును కూడా ఈ విషయమును తెలుపుచున్నది. సుఖము గల వారితో మైత్రి, దుఃఖము గల వారిపై కరుణ, పుణ్యాత్ముల యందు సంతోషము, పాపాత్ముల యందు ఉపేక్ష, ఈ విధంగా 4 సాధనములను భావించినచో చిత్తశుద్ధి కలుగును. మూలములో సుఖము దుఃఖము అని చెప్పబడినవి అయినను ఆపదములచే సుఖము గలవారు దుఃఖము గలవారు అను అర్థమును గ్రహించవలెను అని యోగ సూత్ర వివరముల యందు కలదు. వీని అన్నిటినీ పరిశీలించినచో మైత్రాదులు చిత్తశుద్ధి హేతువులని నిర్ధారిత మగుచున్నది. అట్టి మైత్రి దివాసనల 4 చేత పొందదగినది అని అర్థము. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 571 నామము మహాప్రళయ సాక్షిని. మహా గొప్పదైన ప్రళయమందు సాక్షిని సాక్షిభూతులగా ఉండున్నదని దీని ప్రతిపదార్థము. ఓం ప్రళయ సాక్షిని నమః అని అమ్మగారిని నమస్కరించాలి. లయము అంటే లీనమవడం అని అర్థము. పంచదార నీళ్ళలో కరిగి ఉంటే ఆ స్థితి పంచదారకు లయస్థితి అవుతుంది. ఆ నీళ్ళలో పంచదార ఉంటుంది కానీ కనబడదు. తన వ్యక్తిత్వాన్ని ఇండివిజువాలిటీని నీళ్ళలో కోల్పోతుందన్నమాట. దీనిని బట్టి లయం అంటే మరణించడం లేదా వినాశం కావడం కాదని, లయకారుడంటే వినాశకారుడు కాదని అర్థమవుతుంది. నాశం కాకుండా లీనమై ఉంటాయి కాబట్టి ఈ స్థితిని ప్రళయం అన్నారు. లయం కంటే ప్రళయం కంటే మహాప్రళయం పెద్ద పన్నాల్లో మేజర్ స్కేల్ జరిగే ప్రక్రియలు. ఉదాహరణకు ప్రతిరోజు మన పేరు, మన వేష భాషలు, చిరునామాలు మొదలైనవన్నీ మన నిద్రలో లీనమై ఉంటాయి కాబట్టి నిద్ర మనకు లయం లాంటి స్థితి. మరణించినప్పుడు కూడా విత్తనంలో చెట్టు లక్షణాలు ఇమిడి ఉన్నట్లు విషయ సారము, పంచేంద్రియ జ్ఞానము మనసులలో వాసనలుగా జీవిలో ఇమిడి ఉంటాయి. మరుజన్మ ఎత్తి దేహాన్ని పొందినప్పుడు అవి తిరిగి ఆ దేహంలో వ్యక్తమై మొలకెత్తుతాయి. కాబట్టి ఈ మరణం జీవికి ప్రళయం లాంటిదే కానీ అంతం కాదు. విశ్వంలోని అన్ని జీవులకు ఈ ప్రళయ స్థితి ఉంటుంది. ఇలా అర్థం చేసుకుంటూ పోతే చిట్ట చివరకు ఈ మొత్తం బ్రహ్మాండానికి, విశ్వానికి, సృష్టికి సంబంధించిన ప్రళయాన్ని ఊహిస్తే అది మహాప్రళయం అవుతుంది. వివిధ స్థాయిలో ఉండే ఈ లయ, ప్రళయ, మహాప్రళయ స్థితులలో అందరూ అన్నీ లీనమైపోతున్నా తాను మాత్రం అన్ని రకాల స్థాయిల్లోని ప్రళయ స్థితులలో సాక్షిభూతురాలుగా ఉంటుంది అమ్మవారు. అందుకని అమ్మవారు మహాప్రళయ సాక్షిని. మహాప్రళయ స్థితి యందు సాక్షిభూతురాలుగా ఉంటున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.